ఈరోజు కార్తీక మాసం ఆదివారం కార్తీక వన సమారాధన రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్తీక మాసంలో రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్లో కార్తీక వన సమారాధన ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, గతంలో మణికంఠ సప్లై అని ఒక ఆయన వైశ్యాస్ ఆయన కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనాలు పెట్టి వాళ్ళ రిలేటివ్స్ని కొంతమంది ఇంపార్టెంట్ పర్సన్స్ని పిలిచేవాడు. నన్ను కూడా పిలిచేవాడు. ఒకసారి ఆయన నన్ను పిలవటం మర్చిపోయాడు. నేను ఆ సంవత్సరం చాలా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా ఉసిరి చెట్టుకి పూజ చేయించి ఉసిరి చెట్టు దగ్గర భోజనం పెట్టేవాడు. నేను కూడా వాళ్ళ పిలిచిదేంటి, మనం అందరిని పిలిచి పెడదామనే ఒక విధమైన ఆలోచన వచ్చి ఈ స్కూల్ కాంపౌండ్లో మొత్తం ఒక 50 ఉసిరి చెట్లు పెంచారండి. ఉసిరి చెట్టు కింద కార్తీక మాసంలో అందరికీ కూడా, మన స్నేహితులకి, బంధువులకి, పత్రికా సోదరులకి, అలాగే టౌన్లో విఐపీస్కి పిలిచి ఇక్కడ ఉసిరి చెట్టు కింద భోజనం ఏర్పాట్లు చేస్తున్నాం. ఇది ప్రతి సంవత్సరం కూడా సక్సెస్ అవుతుంది. ఈ సంవత్సరం కూడా బాగా సక్సెస్ అయింది. ఎందుకంటే రామచంద్రారెడ్డి అని ఆప్స్మా స్టేట్ ప్రెసిడెంట్ అండి అతను. అలాగే ఎమ్మెల్సీ కడప ఆయన వచ్చారు. అలాగే అమర్నాథ్ రెడ్డి రాజంపేట ఎమ్మెల్యే ఆయన వచ్చారు. ఆదిరెడ్డి వాసు గారు, రాజమండ్రిలో రెడ్ల సంఘం వాళ్ళు, రెడ్డిల సంఘం వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, వైసీపీ వాళ్ళు, అందరూ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా అన్ని కులాల వాళ్ళు అందరూ కూడా రావడం జరిగింది. నాకు తెలిసి కులాలకు అతీతంగా జరిగే పార్టీ మాదే అని నేను అనుకుంటాను. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఇది కాపుల సంఘం గార్డెన్ పార్టీ, సెట్టుబెల్జీ గార్డెన్ పార్టీ, లేకపోతే ఏదో చెప్పాం ఇలాగా కులాలతో పెట్టుకుంటారు, లేకపోతే వడ్రంగి మేస్త్రులు, తాపీ మేస్త్రులు, ఇలా ఏదో వృత్తిపరంగా కొంతమంది పెట్టుకుంటారు. మాదే అన్ని వృత్తులు, అన్ని కులాలు, కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మరి రాజమండ్రిలో జరిగే ఏకైక కార్తీక వనభోజనం మాదే అని నేను అనుకుంటున్నా. దానికి అందరూ కూడా వచ్చారు. అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా పత్రికా సోదరులు మరి దూరమైనప్పటికీ కూడా ఓపికగా ఇక్కడ దాకా వచ్చినందుకు వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తాను. నాకు ఓపికన్నంత వరకు కూడా ఈ కార్తీక వన సమారాధన అనేది ప్రతి సంవత్సరం కూడా ఉసిరి చెట్ల కింద భోజనం పెట్టాలని నా కోరిక కంటిన్యూ అవుతుంది. అలాగే రెండో కోరిక ఏంటంటే, సంక్రాంతి సంబరాలు అందరూ మర్చిపోయారండి. మన సంప్రదాయాలు, పద్ధతులు, అసలు సంక్రాంతికి ఏం జరుగుతుంది అని అందరూ మర్చిపోయారు. నేను మళ్ళీ అందరికీ గుర్తు చేయలేని, సంక్రాంతికి ఆస్ట్రేలియాలో, అమెరికాలో, కెనడాలో ఉన్న వాళ్ళు అందరూ కూడా బంధువులు వస్తారు. కానీ వాళ్ళకి ఎవరికీ ఏవి సంక్రాంతి అంటే ఏంటో తెలియదు. అక్కడ మున్సిపల్ కాలనీ గ్రౌండ్లో మా ఇంటి ఎదురుకుండా రాష్ట్రంలోనే బ్రహ్మాండంగా చేశారనే విధంగా గుర్ర పందాలు, ఎడ్ల బళ్ళు, తర్వాత ముగ్గుల పోటీలు, తర్వాత డ్యాన్స్ బేబీ డ్యాన్సులు, ఒకటి మొత్తం టోటల్గా అన్నీ పెడతారు. ఆ గన్నికృష్ణ గారు అమ్మాయి వాళ్ళు కూడా అమెరికా నుంచి వచ్చి ఎస్ఎస్ అంకులు పెట్టారు. నేను వస్తానంటే గన్నికృష్ణ గారు వాళ్ళ అమ్మాయిని కూడా తీసుకొచ్చాను. ఎందుకంటే ఫారిన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు కూడా అక్కడ సంక్రాంతి అంటే ఏంటో